మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ వైటమిన్ D3 అనే బేసిక్ వైటమిన్లో డెఫిషియెంట్ ఉంటారు. మీకు వైటమిన్ D3 గురించి కొన్ని విషయాలు మాట్లాడదాము. హలో అండి, నేను డాక్టర్ జీ శ్వేత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ జీడిమెట్ల. వైటమిన్ D3 అనేది మన అందరి బాడీలో ఒక ఫామ్లోగా ఉంటుంది, ఇన్యాక్టివ్ ఫామ్. అది మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతే మన స్కిన్ మార్నింగ్ 7 to 10 ఉన్న సన్లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు యాక్టివ్ ఫామ్ ఆఫ్ D3 లాగా కన్వర్ట్ అవుతుంది. దిస్ వైటమిన్ D3 మన బాడీకి చాలా ఎసెన్షియల్. మెయిన్ థింగ్, మనం తినే కాల్షియం, ఇతర టాబ్లెట్ ఫామ్లో తీసుకున్న ఫుడ్లో ఉన్న కాల్షియం అబ్జార్బ్ అవ్వడానికి వైటమిన్ D3 చాలా ఇంపార్టెంట్. ఈ హార్మోనల్ అబ్నార్మాలిటీస్, ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. PCOD రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ రిప్రొడక్టివ్ హెల్త్కి వస్తే ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా మనం సప్లిమెంటేషన్ యూజువలీ ఆఫ్టర్ 28 weeks ఇస్తాము. వైటమిన్ D3 యాడిక్వేట్గా ఉంటే మనకు ప్రీటర్మ్ లేబర్స్, బీపీ రాకుండా, ప్లస్ షుగర్స్ రాకుండా చాలా కంట్రోల్గా ఉంటుంది. పుట్టిన బేబీకి కూడా మనం D3 మస్ట్ డ్రాప్స్ లాగా ఇస్తాము. అండ్ పిల్లలకి ఇరిటబిలిటీ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది. ప్లస్ ఇదే కాకుండా చాలామందికి ఉమెన్కి మూడ్ స్వింగ్స్ వస్తాయి, మెంటల్ ఇన్స్టెబిలిటీ ఉంటుంది. వాళ్ళకి వైటమిన్ D3 సప్లిమెంటేషన్ ఇస్తే చాలా వరకు డిఫరెన్సెస్ ఉంటాయి. ఇదే కాకుండా వైటమిన్ D కార్డియోవాస్కులర్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ స్కిన్ అండ్ హెయిర్ రెండింటికి కూడా మనకు స్కిన్ గ్లోయింగ్ ఉండడానికి, హెయిర్ లాస్ ప్రివెంట్ చేస్తుంది వైటమిన్ D. అండ్ క్యాన్సర్ ప్రొటెక్షన్ కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్టడీస్. వైటమిన్ D యాడిక్వేట్ ఉంటే క్యాన్సర్ కూడా మనకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి, ఎనీ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్. సో వెన్ ఎవర్ యూఆర్ టేకింగ్ సప్లిమెంటేషన్ విత్ కాల్షియం, మన వైటమిన్ D కూడా యాడ్ చేసుకుంటే మన హెల్త్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.